ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకే బంగారం, మా పిన్ని బాగుంటే మనమంతా బాగుంటామని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను క్షమించండి శ్రీవారు, ఈ ఒక్క విషయంలో మీ కోరిక నెరవేరదు. ఇక మీద మీ పిన్ని గారు సంతోషంగా ఉండరు. తొందరలోనే ఆవిడ దుర్మార్గాలన్నీ బయటపెట్టి ఆవిడ్ని బయటికి గెంటేస్తాను. బంగారం, పదండి శ్రీవారు, దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి దండం పెట్టుకుందాం రండి. అన్నయ్య ఇంకా ఎన్ని రోజులు ఆ గదిలోనే ఉంటాడు? ఏదో ఒకటి చేసి అన్నయ్యని బయటికి రప్పించండి నాన్న. మనం ఎన్ని చెప్పినా వాడు వినిపించుకునే స్థితిలో లేడమ్మా. వాడి మనసులో భారం అంతా దిగాక వాడే బయటికి వస్తాడులేమ్మా. అన్నయ్య గదిలోనే ఒంటరిగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే? అమ్మా దీప, వాడికేం కాదురా తల్లి. మనసులో ఉన్న బాధ తగ్గాక వాడే బయటికి వస్తాడులే. నేను నా కొడుకు కలిసి ఆ ఇంద్రాణి మీద ఎలాగైనా పగ తీర్చుకుంటాం. చెప్పాను కదరా, నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, సంతోషంగా ఉండు. తొందరలోనే అనూప్తో నీ పెళ్లి జరిపిస్తాను. అమ్మగారు, వాణి నువ్వేంటిలా? అక్షయ్ బాబు శ్రావణి గుడికి వెళ్లారంట కదా. శ్రావణి ఇక్కడ లేదు కాబట్టి వంట పనిలో సాయంగా ఉండమని అక్షయ్ బాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పారమ్మగారు. అందుకే వెంటనే వచ్చేశాను. అలాగా? ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి అమ్మగారు, వంటలన్నీ నేను చేసి పెడతాను. పర్వాలేదులే వాణి, నేను చేస్తాలే. అమ్మగారు, ఇక నేనొచ్చాను కదా, ఈ ఇంటి యజమానురాల్లాగా నేనేం చెయ్యాలో చెప్తూ ఉండండి. నేను టకటక చేసుకుంటూ వెళ్ళిపోతాను. సరే. అమ్మగారు, ఇంకొక విషయం. శ్రావణి చేసే వంటల్ని సంధ్య కావాలనే చెడగొడుతూ కావాలనే అందరి ముందు తిట్టిస్తుందని చెప్పారు కదా. ఈరోజు ఆ సంధ్య పని నేను చెప్తాను. తన గురించి ఎందుకు వాణి? చిన్నపిల్ల, ఏదో తెలియక చేస్తుంది, అవేం పట్టించుకోకు. అలా పట్టించుకోనందుకే అది ఇంకా ఎక్కువ చేస్తుంది అమ్మగారు. ఈరోజు సంధ్యకి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. ఏం చేస్తావు వాణి? నేనేం చేయబోతున్నానో మీకు మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరికీ తెలియకూడదు. వద్దు వాణి, అలా చెయ్యొద్దు. నన్ను క్షమించండి అమ్మగారు, ఈ ఒక్క విషయంలో నేను మీ మాట వినలేను. నా పని నన్ను చేసుకొనివ్వండి. అది కాదమ్మా. రండి అక్షయ్ బాబు. బాగున్నావు అక్షయ్ బాబు? బాగున్నాను పంతులు గారు, మీరెలా ఉన్నారు? స్వామివారి దయ వల్ల నేను బాగానే ఉన్నాను అక్షయ్ బాబు. మీకంతా మంచి జరగాలని కోరుకోండి, ఆ స్వామివారు మీకంతా మంచి చేస్తారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వామి, మా శ్రీవారు తొందరలోనే తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉండాలి. ఇంద్రాణి గారు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. స్వామి, మా పిన్ని ఎప్పుడూ బాగుండాలి, నా బంగారం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తను సంతోషంగా ఉంటేనే నేను బాగుంటాను. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్యాముఖేతయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, మనోవాంఛితాఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు, అత్యంత ఆనుకూలతాఫలసిద్ధిరస్తు. శ్రావణి, అక్షయ్ బాబు ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం తాత. పెళ్ళైన తరువాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు
చాలా సంతోషంగా ఉంది. చంద్రయ్య తాత దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం దా. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అక్షయ్ బాబు, శ్రావణి నీకు ప్రేమ విషయం చెప్పకముందు మీ ప్రేమ గెలవాలని, మీరు శ్రావణినే పెళ్లి చేసుకోవాలని, శ్రావణిని మీకు నిజం చెప్పమని ప్రతిరోజు శ్రావణితో చెప్పేవాణ్ణి. కానీ శ్రావణి నా మాట వినలేదు. చూశారా, ఆఖరికి ఆ స్వామివారే మిమ్మల్ని ఎలా కలిపారో. ఇక మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి అక్షయ్ బాబు. స్వామివారి ఆశీర్వాదం, మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే మేమెప్పుడూ బాగుంటాం తాత. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. చెప్పండి తాత. దుర్గమ్మ తల్లి గుడి బాధ్యతలు పూర్వం నుంచి శ్రావణి వంశస్థులే చూసుకునేవాళ్ళు. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదంతా మీకు తెలుసు. అయితే గుడి బాధ్యతలు శ్రావణే తీసుకోవాలి అని కోర్టు వారు తీర్పు కూడా ఇచ్చారు కదా. మరి గుడి బాధ్యతలు శ్రావణే తీసుకుంటుందా? అవును అక్షయ్ బాబు, ఆ గుడి మూతపడిన దగ్గర నుండి మనూరికి కరువు కష్టాలు మొదలయ్యాయి. కోర్టు నుండి తీర్పు వచ్చింది కాబట్టి మళ్లీ గుడి తెరిచి పూజలు చేయబోతున్నాం. ఇప్పుడు ధర్మకర్తగా శ్రావణియే ఉండబోతోంది. మరి గుడి బాధ్యతలు, అమ్మవారి నగల బాధ్యతలు శ్రావణియే చూసుకుంటుందా? ఆ విషయంలో నేను ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు పంతులు గారు. కానీ గుడికి సంబంధించిన అన్ని బాధ్యతల్లో మా పిన్ని కూడా ఉంటుంది. నా దృష్టిలో సంధ్య కంటే శ్రావణియే గొప్పది. సంధ్య మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది. ఇక నుంచి శ్రావణికి హెల్ప్ చేస్తాను. ఆ సంధ్యని దాని దారిలోనే వెళ్ళి దెబ్బ కొడతాను. తన వల్ల అన్నయ్య ఎంత బాధ అనుభవించాడో సంధ్య కూడా అంతకు అంత అనుభవించాలి. నేను శ్రావణికి హెల్ప్ చేస్తే చాలు. ఆ సంధ్య కుళ్ళి కుళ్ళి చస్తుంది. నాన్న అనూప్ని పెళ్లి చేసుకోమని చెప్పినా నేను నాన్నని టైం అడగడానికి కారణం సంధ్య మీద పొగ తీర్చుకోవాలనే. దాన్ని ఊరికే వదిలిపెట్టను. నాన్నా. అమ్మా దీపా, అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడమ్మా. ఏంటి నాన్నా? అవునమ్మా, లెటర్ రాసి అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే మనుషుల్ని పంపించి అన్నయ్యని ఎక్కడున్నా తీసుకురమ్మని చెప్పండి నాన్న. వద్దమ్మా దీపా, వాడు ఆ గదిలోనే ఉండి బాధపడడం కంటే బయటికి వెళ్ళిపోవడమే మంచిదైందిరా. వాడు మామూలు మనిషి అయ్యాక తిరిగి వస్తాడు. మనతో చెప్తే పంపించమని వాడిలా చేసి ఉంటాడు అనుకుంటున్నాడు. నువ్వేం బాధపడకు దీపా, మనసులో బాధంతా దిగిపోయాక వాడే తిరిగి వస్తాడులేమా. ఏంటి వాణి అవి? చెప్పాను కదా అమ్మగారు, ఆ సంధ్యకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని. కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించే కారం, మసాలా దినుసులు అన్నీ కలిపి ఒక కొత్త